శ్రీవారి పరకామణి బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాంట్రాక్టు ఉద్యోగియే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ను కాజేసి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అధికారులు పోలీసులకు అప్పగించారు. చోరీపై కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుడు తిరుపతిలోని మారుతి నగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టర్గా పెంచలయ్యగా గుర్తించారు. శ్రీవారి పరకామణి బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాంట్రాక్టు ఉద్యోగియే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్ను కాజేసి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. చోరీపై కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుడు తిరుపతిలోని మారుతి నగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీవారి పరకామణి చోరీ కేసులో సంబంధించి నిందితుడు దొరికారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ మా, ఏదైతే శ్రీవారి దర్శించుకున్న భక్తులు భారీగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. శ్రీవారి ఆలయం వెలుపల పరకామణి భవనంలో హుండీలో సమర్పించిన కానుకలను లెక్క కడుతూ ఉంటారు. అయితే ఆ నోట్లను అటు కాయిన్స్ ని వేరు చేసే ఏజెంట్ సంబంధించి ఇండియన్ బ్యాంక్ సంబంధించి ఒక వ్యక్తిగా పనిచేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆ వ్యక్తి తాజాగా ఏదైతే శ్రీవారి ఆలయం నుంచి హుండీ తెరలిస్తారో ఆ ట్రాలీ లోపల పైపులో ఒక బంగారు నాణ్యాన్ని, దాదాపు 100 గ్రాముల బరువున్న బంగారు నాణ్యాన్ని దాచిపెట్టి వెలుపులకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది పూర్తిగా తనిఖీ చేయగా క్షుణ్ణంగా పరిశీలించగా ఆ పైపులో బంగారు నాణ్యాన్ని ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఎవరైతే కాజేసేందుకు ప్రయత్నం చేశారో పెన్షన్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. వెంటనే పై అధికారులకు సమాచారం అందించి పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పచెప్పారు. అతని మీద చీటింగ్ కేసు నమోదు చేసి ఉన్నారు. చోరీకి పాల్పడిన ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. గతంలో ఏమైనా చేసి ఉన్నారా, లేకపోతే ఇతనికి ఎవరు సహాయం చేశారు, ఆ పైపుల ద్వారా బంగారాన్ని తరలించారా, మరి ఇతర నోట్లు కానీ నాణ్యాలను తరలించారా అనే అంశం మీద పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే వీటిని తిరుమల సంబంధించి అడిషనల్ కూడా అభినందించారు. ఎందుకంటే పరకామణిలో పనిచేస్తే వారు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వెలుపలికి రావాలి. ఆ రకంగా ఆ పరకామణి టాలీ సంబంధించి హుండీ తీసుకెళ్లే పైపులో దాచిపెట్టిన బంగారు నాణ్యాన్ని, 100 గ్రాముల బరువున్న బంగారాన్ని లోపల పైపులో వేసుకొచ్చి వెలుపలకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే తనిఖీ చేసిన సిబ్బంది అప్రమత్తమై అతను అదుపులో తీసుకున్నారు. మన విజువల్లో చూసుకోవచ్చు, బంగారం నాణ్యం కూడా ఆ విజువల్లో చూసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా గోల్డ్ బిస్కెట్ సంబంధించి భారీ ఎత్తున హుండీలో భక్తులు సమర్పిస్తుంటారు. ఆ రకంగా ఆ బంగారు నాణ్యాన్ని కాజేందుకు ప్రయత్నం చేశారు. ఇతను తిరుపతి చెందిన వాడిగా గుర్తించారు. ప్రస్తుతానికైతే 1 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి సహాయంతో ఇతను బంగారాన్ని బయటికి తరలించారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సురేష్.